హలో హాయ్ ఫ్రెండ్స్, టోటల్ పొంగల్ బ్లాగ్ అనమాట. సో సింపుల్గా నేను పెట్టేస్తున్నాను, షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ 3 days ఎలా ఫెస్టివల్ ఎలా జరిగింది ఏంటి అనేది పిండి వంటలు అవన్నీ పెట్టాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం మాకు ఛానల్కి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఆల్రెడీ వ్యూస్ పెరిగాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు, లైక్స్ కూడా పెరిగాయి, కమెంట్స్ కూడా పెరిగాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నాకు కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్ షేర్ చేసిన వాళ్ళందరికీ, వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఎలా పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి. మేమైతే చాలా సింపుల్గా చేశాను, చూసేయండి. ఇది స్వీట్ రైస్ అనమాట. దేవుడికి పూజ చేసి స్వీట్ రైస్ చేసి పిండి వంటలు అదంతా సింపుల్గా పెట్టాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి గాయస్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి పిండి వంటలు సకినాలు మురుకులు అలాగే బూందీ కూడా కొట్టాము. సో చాలా బాగా బూందీ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్ సెట్ అయింది. స్వీట్ కాదు హాట్ అనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ పార్టే. చాలా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గులు వేసాను ఫ్లోర్ పైన కదా. సో మా ఇంటి ముందు చిన్న ఫ్లోరు, అంటే మనకి పెద్దది వేయొచ్చు, బట్ నేను చాలా సింపుల్గా 2 ముగ్గులు చిన్నగా తీసుకున్నాను, చిన్నగా సింపుల్గా అలా కానిచ్చాను అనమాట. ఆ తర్వాత పిల్లలు కైట్ తీసుకున్నారు, అది షార్ట్ వీడియోలో పెట్టాను, అది చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళ డాడీ ఫెస్టివల్ రోజు పిల్లలతో కైట్ ఎగరేస్తున్నారు. బట్ ఇక్కడ చాలా కాంపిటీషన్ ఏంటంటే పైన కైట్స్ చాలా టెర్రస్ పైన పిల్లలందరూ చాలా కైట్స్ వస్తున్నాయి. 2 ఏమో కట్ అయిపోయాయి, 3rd ఏమో కొంచెం సేపు అలా ఎగిరేసారనమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో నేను అలా చూస్తున్నాను వాళ్ళని. ఆ తర్వాత ఇది కనుమ రోజు వచ్చేసి ఈ ముగ్గు వేసాను సింపుల్గా, కలర్స్ ఏం వేయలేదు, జస్ట్ చాక్ పీస్తో ఇలా వేసాను అనమాట. యాక్చువల్గా చాక్ పీస్తో ముగ్గులు వేయొద్దు అని మా మమ్మీ చెప్తూనే ఉంటుంది, బట్ నేను మళ్ళీ వేశాను. ఇక్కడ వచ్చేసి మా కింద ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో కనుమ రోజు మన ఏమంటారు రథం ముగ్గు కదా. సో ఇక్కడ రథం ముగ్గు ఒకటి వేసి ఒకటి జాయింట్ చేశారు. ఇక్కడ ఇంతమంది వేస్తున్నారు, 5 members చూడండి. కష్టపడి రథం ముగ్గు వేస్తున్నారు. ఏదైనా కష్టపడి వేయాల్సిందే, ముగ్గులు అంత పెద్దగా వేసామంటే అంత ఈజీగా కాదు, చాలా కష్టపడి వేస్తేనే 1 hour అలా ముగ్గులు అయిపోతాయి. సో చూసేయండి, ఇక్కడ ఎన్ని చిన్న ముగ్గులన్నీ మా కింద అక్కయ్య కూడా వేసేసింది. సో చాలా బాగా వేశారు, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కింద మాత్రం మనకు ఫెస్టివల్ లుక్ అనిపించింది.